మాది చీకటగూడెం, గ్రామం చీకటగూడెం. నేను గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిని పార్టీగా. ఒకటేంటంటే మనకు పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంటు తెలంగాణ రావాలని, తెలంగాణ ప్రజలు తెలంగాణ వస్తే బాగుపడతారని, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతుర్రు, మనం ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనే ఉద్దేశంతో ఒక తెలంగాణ సెంటిమెంట్తో శ్రీమతి సోనియా గాంధీ కూడా ఇక్కడ సావులు అన్నీ ఉద్యమం జరుగుతుంటే పాపం చెల్లించిపోయి ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బాగుపడతారు అని చెప్పేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు విలీనం చేస్తారని కేసీఆర్ మనం అందరం చూస్తున్నాం, రాష్ట్ర పరిస్థితులు అన్నీ చూస్తూనే ఉన్నాం. తర్వాత ఇచ్చిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని, నేను లేకున్నా నాకు తెలంగాణ రాష్ట్రం ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, అందరికి సమాన న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. బ్రహ్మాండంగా సీట్లు వచ్చినాయి, అన్ని విధాలా బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ అనుకున్నంత మంచిగా రాష్ట్రం రాలేదు. ఏదో ఈ ముసలోళ్ళకు వాళ్ళకి పింఛన్లు ఒకటి పెట్టిండు, రైతు బంధు అని పెట్టిండు, 1000 ఎకరాల ఉన్నోనికి కూడా ఇచ్చిండు, ఎకరం ఉన్నోనికి కూడా ఇచ్చిండు. ఆ సంపద మొత్తం ఉన్నోనికే పోయింది, కానీ లేను తిరిగినే ఉన్నాడు. అదంత న్యాయం పెద్దగా జరగలేదు అని 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. అధికారం ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు. అధికారం ఉన్నా కానీ డబ్బులు ఇచ్చి, అంత అవసరం లేకున్నా కానీ కొనుక్కుండు. అది ద్రోహమే, మోసమే. కాబట్టి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. తర్వాత మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల ప్రకారం 2 గ్యారెంటీలు అయిపోయినాయి. మళ్ళీ 2 గ్యారెంటీలు మొన్ననే బడ్జెట్ పెట్టిర్రు. ఆ బడ్జెట్లో కూడా సరే ఉన్న కాడికి జనాలు కూడా 100 రోజుల్లో మొత్తం న్యాయం చేస్తున్నాడు. జనాలకు నమ్మకం కలిగింది, ఓట్లు వేసిర్రు. సరే ఇప్పటికైతే కొంతవరకు తెలిసింది కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుందని. ఆడ చూస్తే ప్రజా దర్బార్ పెట్టిండు, అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కలిసేటట్టు ఏర్పాటు చేసిండు. అందరు ఎమ్మెల్యేలు కూడా మంచిగా సహకరించారు, ప్రజలు సహకరించారు అని కోరుకుంటూ మా నగరికల్ నియోజకవర్గం కూడా ఈ దొంగ చిరుమర్తి లింగయ్య ఓట్లు వేయించుకొని 15 కోట్ల కమ్ముడు పోయిండు. మళ్ళీ అదే పాప కష్టపడి వేముల వీరేశమన్న మళ్ళీ కాంగ్రెస్ తీసుకున్న బలమైన నాయకుడు, ప్రజలకు మేలు చేస్తాడని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. సరే ఆయన కూడా ప్రజలందరికీ బాగు చేయాలని, బాగు చేస్తాడని నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ రకం కష్టపడి మేము మళ్ళీ దగ్గర అన్ని సీట్లు కూడా ఎంపీలను గెలిపించుకొని మన ప్రజల కష్టాలు నిష్టాలు తెలుసుకొని అందరికి న్యాయం జరిగేలా ఉండాలని, ఈ పరిపాలన ఇంకో 10 ఏళ్ల పాటు మంచిగా జరగాలి, అందరికీ న్యాయం, అందరికీ న్యాయం జరిగేటట్టు, రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేటట్టు వీళ్ళు అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే